బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల బృందం నేడు మణిపూర్ లో పర్యటించనుంది. డిఎంకే ఎంపీ కనిమొళి సహా 20 మంది సభ్యులు అల్లర్ల బాధిత రాష్ట్రాన్ని సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేయనున్నారు. ఆదివారం వీరు గవర్నర్ ను కలవనున్నారు. తాము గమనించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచనున్నారు. కాగా మణిపూర్ పై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని లోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. ఈయనతో పాటు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, మొహమ్మద్ ఫైజల్, సుస్మితా దేవ్, జయంత్ చౌదరి, సుశీల్ గుప్తా తదితరులు మణిపూర్ వెళ్లనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల బృందం నేడు మణిపూర్ లో పర్యటించనుంది. డిఎంకే ఎంపీ కనిమొళి సహా 20 మంది సభ్యులు అల్లర్ల బాధిత రాష్ట్రాన్ని సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేయనున్నారు. ఆదివారం వీరు గవర్నర్ ను కలవనున్నారు. తాము గమనించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచనున్నారు. కాగా మణిపూర్ పై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని లోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. ఈయనతో పాటు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, మొహమ్మద్ ఫైజల్, సుస్మితా దేవ్, జయంత్ చౌదరి, సుశీల్ గుప్తా తదితరులు మణిపూర్ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. చెప్పండి రాజ్. శోభ, మణిపూర్ అల్లర్ల విషయంపై నిజాలు వెలికి తీసేందుకు ఇండియా కూటమికి చెందినటువంటి నేతలంతా కూడా సిద్ధమయ్యారు. ఇండియా కూటమికి చెందిన కీలక అగ్రనేతలు ఇచ్చినటువంటి సూచన మేరకు వారు 21 మంది మొత్తం కూడా 21 మంది ఎంపీలు, వివిధ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు కొద్దిసేపటి క్రితమే మణిపూర్ కి బయలుదేరారు. అక్కడ గొడవలు జరిగిన ప్రాంతాలు అవన్నీ కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్ని తెగల ప్రజలతో సమావేశమై అక్కడి పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ని తెలుసుకోవడానికి వీరు వెళ్తున్నారు. మనం గమనించవచ్చు, గతంలో రాహుల్ గాంధీ పర్యటనలో కూడా తీవ్ర ఆటంకాలు ఏర్పరిచినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు భరోసానిచ్చేందుకు అక్కడ రాహుల్ పర్యటన చేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఏర్పడినటువంటి ఇండియా కూటమి కూడా పార్లమెంట్ లో ఇదే అంశాన్ని లేవనెత్తుతూ పలుమార్లు మణిపూర్ కి సంబంధించి ప్రజలకు న్యాయం చేయాలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. ఇటువంటి పరిస్థితిలో వీరంతా కలిసి మళ్ళీ తమ ప్రతినిధుల బృందాన్ని అక్కడికి పంపాలని నిర్ణయించుకున్నారు. అందులో కీలక నేతలంతా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి ఆ తర్వాత గవర్నర్ కూడా కలవనున్నారు. నిజానికి ఈ విషయంపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ విషయంపై చాలా మొదటి నుండి కూడా చాలా సీరియస్ గా పోరాడుతోంది. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని వీళ్ళంత త్వరగా సాల్వ్ అయ్యాలి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయాలని చెప్పి పలుమార్లు కేంద్రాన్ని కోరింది. మరోవైపు అక్కడ నిజాలు తెలుసుకుని ప్రజలకు విజ్ఞప్తి చేసిన తర్వాత తిరిగి వచ్చి ఈ 2 రోజుల పర్యటన తర్వాత తిరిగి వచ్చి ఒక సమగ్ర నివేదికని ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదికను బట్టి ప్రతిపక్షాలు మరోసారి కీలక నేతలంతా కూడా, ఇండియా కూటమికి చెందిన కీలక నేతలంతా కూడా సమావేశమై తాము ఏ రకంగా వ్యవహరించాలి, ఉన్నటువంటి పరిస్థితిని ఏ రకంగా చక్కదిద్దాలని నిర్ణయించే అవకాశం ఉంది. శోభ. రాజ్. రైట్, థ్యాంక్ యూ రాజ్.